రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,000 రేషన్ దుకాణాలు ఉండగా కొత్తగా మరో 10,000 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి త్వరలోనే వాటిని భర్తీ చేపట్టి అక్టోబర్ 2వ తేదీ నుంచే కొత్త షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేస్తామంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే మనకు తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం MDU వాహనాల ద్వారా వీధి వీధికి రేషన్ పంపిణీ చేస్తూ ఉండగా కొత్త కూటమి ప్రభుత్వం ఈ రేషన్ పంపిణీ చేసే MDU వాహనాలను రద్దు చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేసే విధంగా చర్యలైతే తీసుకోబోతుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా మంత్రి గారు అయితే త్వరలోనే 10,000 రేషన్ దుకాణాలను భర్తీ చేస్తామంటూ తెలియజేస్తున్నారండి. మంత్రి గారు తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 2వ తేదీనే ఈ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతాము అంటున్నారు. అంటే మరో నెల రోజుల్లోనే ఈ 10,000 రేషన్ దుకాణాలకైతే త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ 10,000 రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే వయసు ఎంత ఉండాలి, విద్యా అర్హతలు ఏమిటి, ఏ విధంగా సెలక్షన్ చేస్తారు తదితర పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేనైతే తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కోసం త్వరలోనే 10,000 రేషన్ దుకాణాలను కొత్తగా తీసుకురాబోతున్నామని, ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని మంత్రి గారు అయితే వెల్లడించారండి. ఈ మేరకు మంత్రి గారు వెల్లడించిన 10,000 రేషన్ దుకాణాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే సొంత గ్రామంలో నివసిస్తున్న వారై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండి ఉండాలి, అంతేకాదు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇలాంటి వారు జిల్లాల వారీగా ఈ రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు MRO ఆఫీసులు కావచ్చు లేదా RDO ఆఫీసుల దగ్గర ఈ యొక్క రేషన్ దుకాణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే దరఖాస్తు ఫారాలు అయితే దొరుకుతాయి. మీరు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డ్, మీ 10th మార్క్ లిస్ట్ తదితర పత్రాలను అందజేసి మీరు ఈ రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం 80 మార్కులతో పరీక్ష అయితే పెడుతుందండి. ఈ పరీక్షలో పాస్ మార్కులు సాధించిన వారికి తరువాత 20 మార్కులతో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా వచ్చిన మార్కులు, పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా రేషన్ డీలర్షిప్ అయితే ఇస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న స్థానికులైనటువంటి వ్యక్తులు త్వరలోనే ఈ రేషన్ షాప్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. మంత్రి గారు చెప్పినట్టు అక్టోబర్ 2వ తేదీన కొత్త షాపులను కూడా ప్రారంభిస్తాము అని అంటున్నారు. కాబట్టి కేవలం మనకు మరో నెల రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే తాజా సమాచారాన్ని జిల్లాల వారీగా నేనైతే మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.